ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు అయ్యగారు అయ్యగారే అయ్యగారు ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి నోటికొచ్చినట్టు కుయిపోక ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతుల్లో బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఎక్కడైనా ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. అనండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. మిషన్ లాగేసిందిరా. బాబు, నా బొమ్మకి ఇస్తావా? ఇస్తానన్నా. మరి నా కాలు? రంగారావణ, ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు? పర్వాలేదమ్మా, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు లేదా? అప్పుడే పడమేంటి? నువ్వు వస్తావు మేము కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు? రే, ఇస్తాను రా నీకు చిన్న జలక్. పట్రా చెప్తా. ఈడవ్వా, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం, చిదంబరం, ఏంటి ఆమోదం అలా అరుస్తున్నావు? ఏరా, నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నావు. అవును. దిబ్బ రొట్టెకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. రై, నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగు, చట్నీకి డబ్బు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు,
టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి తర్వాత. నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేమ కాలేదు తొక్కేగల. రాకుమారిని ప్రేమించేసింది.